నమస్తే. జీవనరేఖ చైల్డ్ కేర్ లో శిశు ఆరోగ్య సంబంధ పలు అంశాల గురించి మీకు తెలియజేస్తున్నాం. శిశువులు పెరిగే క్రమంలో తల్లిదండ్రులకు ఎన్నో సందేహాలు రావచ్చు. ముఖ్యంగా మగ శిశువుల్లో బీజాలు కిందికి దిగకపోవడం అంటే అన్డిసెండెడ్ టెస్టికల్ అనే కండిషన్ కేవలం ప్రీమెచ్యూర్ శిశువుల్లోనే కాదు, టర్మ్ బేబీస్ లో కూడా చూడవచ్చు. వీరిలో పెనెల్ అడేషన్ అనే మరో సమస్య తల్లిదండ్రులను ఆందోళనకి గురి చేయవచ్చు. శిశువు ఆరోగ్యంగా ఆనందంగా ఎదిగేందుకు ఇంట ఎలాంటి వాతావరణం క్రియేట్ చేయాలి? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలన్నింటితో ఈ రోజు మీ ముందుకు వచ్చింది మీ జీవనరేఖ చైల్డ్ కేర్. మగ శిశువుల్లో బీజాలు, ఆడ శిశువుల్లో అండాశయాలు వారు గర్భంలో ఉండగానే ఏర్పడతాయి. ఆడ శిశువుల్లో అవి అక్కడే ఉండగా మగ శిశువుల్లో అవి కిందకు దిగుతూ గజ్జల్లో గుండా ప్రయాణించి బీజపు తిత్తి లేదా స్క్రోటంలోకి దిగాల్సి ఉంటుంది. కానీ అవి శిశువు పుట్టే సమయానికి దిగకపోతే ఆ కండిషన్ని అన్డిసెండెడ్ టెస్టికల్స్ అంటారు. ఈ కండిషన్ దానంతట అదే సర్దుకుంటుందా లేదా సర్జరీ అవసరం పడుతుందా? మీరే చూడండి. స్త్రీ శిశువుని సవ్యంగా కనే వరకు ఆమె ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో టెన్షన్లో ఉంటారు. శిశువు పుట్టాక ఊపిరి పీల్చుకునేలోపు శిశువుల్లో పెద్ద చిన్న హెల్త్ కండిషన్స్ వారిని మరింత ఆందోళనకి గురి చేస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి మగ శిశువుల్లో పుట్టుకతో కనిపించే కండిషన్ అన్డిసెండెడ్ టెస్టికల్స్ లేదా బీర్జాలు క్రిందకు దిగకపోవటం. సో అన్డిసెండెడ్ టెస్టిస్ అంటే టెస్టిస్ కింద దిగలేదు స్క్రోటంకి వెళ్ళి. సో అది ఎక్కడో అబ్డామిన్ లో ఉంది. నార్మలీ బేబీస్ కి పుట్టినాక స్క్రోటం కింద ద టెస్టికల్స్ కింద స్క్రోటంలో ఉంటుంది. బట్ కొందరు పిల్లలకు మాత్రం అక్కడ ఎంటీ స్క్రోటం ఉండొచ్చు, అంటే స్క్రోటంలో టెస్టిస్ లేదు. కానీ అలాంటిది అప్పుడు దేర్ ఇస్ నథింగ్ టు వరీ. కాకపోతే ఏంటంటే దాన్ని అన్డిసెండెడ్ టెస్టిస్ అని అంటాం. బీర్జాలు అంటున్నారు, మరి ఇవి అబ్డామెన్ లో ఉంటూ అక్కడి నుంచి ఎందువల్ల క్రిందకు దిగుతాయి అనే సందేహం మీకు రావచ్చు. గర్భస్థ శిశువుగా ఉండగానే మగ శిశువుల్లో బీర్జాలు, ఆడ శిశువుల్లో అండాశయాలు వారి అబ్డామెన్ లో ఏర్పడతాయి. కాకపోతే ఆడ శిశువుల్లో అవి అబ్డామన్లో ఉండిపోతే మగ శిశువులు పుట్టే సమయానికి అవి క్రిందకు దిగి స్క్రోటం లేదా బీర్జపు తిత్తిలోకి చేరుకోవాలి. ఇలా చేరుకోకపోతే బీర్జపు తిత్తి ఒకటి లేదా రెండు వైపులా ఖాళీగా ఉంటుంది. సాధారణంగా ప్రీమెచ్యూర్గా పుట్టే శిశువుల్లో మాత్రమే కాదు, నెలల నిండి పుట్టే శిశువుల్లో కూడా ఇలా జరిగే అవకాశం ఉంది. మరి ఈ కండిషన్ గురించి ఎప్పుడు ఆందోళన చెందాలి అని చూస్తే, సో ఇది యాక్చువల్లీ అన్డిసెండెడ్ టెస్టిస్ అప్ టు 9 months వరకు దేర్ ఈస్ నథింగ్ టు వరీ. సో మీరు ఎంటీ స్క్రోటం చూస్తే కంగారు పడని అవసరం లేదు. కాకపోతే ఏంటంటే 9 months వరకు మీరు 9th month వ్యాక్సినేషన్కి వెళ్తారు కదా, అప్పుడు వెళ్ళినప్పుడు రొటీన్ చెకప్ చేసినప్పుడు డాక్టర్ని అడగొచ్చు మీరు వెదర్ టెస్టిస్ వెదర్ డిసెంట్ అయిందా లేదా అని. వాళ్ళు అవ్వలేదు అని అంటే వాళ్ళు చెప్తారండి మీకు. సో డిపెండింగ్ అవసరం పడితే అప్పుడు సర్జికల్ ఒపీనియన్ తీసుకోవడంలో తప్పులేదు. మగ శిశువు పుట్టిన తరువాత వారు అన్ని విధాలుగా బాగున్నారా, బయటకు కనిపించే అన్డిసెండెడ్ టెస్టికల్స్ లాంటి సమస్య ఏమీ లేదు కదా అని పరీక్షించుకోవటం తప్పనిసరి. ఒకవేళ ఉన్నా కూడా ఎలాంటి ఆందోళన చెందకుండా వైద్యులను సంప్రదిస్తే మంచిది. మరి ఈ కండిషన్ వెనుక ఏవైనా జన్యుపరమైన కారణాలు ఉన్నాయా అంటే అలాంటిదేమీ లేదు. అన్డిసెండెడ్ టెస్టికల్స్ కండిషన్ గురించి మరిన్ని మాటలు పీడియాట్రిక్ వైద్యుల మాటల్లో విందాం. కొందరు పిల్లలు కొంచెం త్వరగా పుట్టినందుకు అప్పుడప్పుడు కొంచెం ఎందుకంటే దీని నార్మల్ ఏజ్ గ్రూప్ కూడా 9 months లోపల అది ఎప్పుడైనా దిగొచ్చు. సో ఆన్ ద వే ఉండొచ్చు, దట్ మేబీ. సో అది రీజన్ ఉండొచ్చు దిగలేనందుకు. కాకపోతే ఏంటంటే ఈ హెరిడిటరీ కాదు, మనం ఓన్లీ తెలుసుకోవాల్సింది డిసెంట్ అవ్వలేదు అని అవేర్నెస్ మాత్రం ఉండాలి. బీజాలు దిగకపోవడం వల్ల శిశువుల్లో ఏదైనా ఇబ్బంది ఉంటుందా? ముఖ్యంగా నొప్పి లాంటిది. అలాగే మూత్ర విసర్జన సమయంలో ఎలాంటి ఇబ్బంది ఉండొచ్చో అనే సందేహం మీకు రావచ్చు. ఈ ప్రశ్నకి సమాధానంగా పీడియాట్రిక్ వైద్యులు ఏమంటున్నారో చూద్దాం. లేదండి, దీంతో యూరిన్ కి సంబంధం లేదు. బికాజ్ ఇది ఓన్లీ జెనెటిలియా. సో దిస్ హెల్ప్స్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ హార్మోన్స్, టెస్టోస్టెరాన్ హార్మోన్స్, మేల్ హార్మోన్స్, అండ్ ఇట్ హెల్ప్స్ లేటర్ ఆన్ ఫర్ ద సెక్షువల్ లైఫ్. మగ శిశువుల్లో పుట్టుకతో వచ్చే అన్డిసెండెడ్ టెస్టికల్స్ కండిషన్ దానంతట అదే సర్దుకునేదే అయినా కూడా తల్లిదండ్రులుగా తమ వంతు బాధ్యతగా రెగ్యులర్ చెకప్స్ కోసం శిశువుని వైద్యుల దగ్గరకు తీసుకుని వెళ్ళినప్పుడు తమ శిశువుని ప్రత్యేకించి అన్డిసెండెడ్ టెస్టికల్స్ గురించి చెక్ చేయించాల్సి ఉంటుంది.
ఈ సమస్య వల్ల నొప్పి లాంటిది ఏమీ లేకపోవటం వల్ల చాలా మంది పేరెంట్స్ దీన్ని అశ్రద్ధ చేస్తూ పోతారు. శిశువు పెద్దవాడు అవుతున్న కొద్దీ వారిలో దీనివల్ల పలు ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఖచ్చితంగా అది డిసెంట్ 1 year లోపల అవ్వలేదంటే సర్జికల్ ఒపీనియన్ తీసుకొని సర్జరీ ద్వారా దాన్ని డిసెంట్ కిందికి స్క్రోటంలోకి తీసుకురావడం ఇంపార్టెంట్. ఎందుకంటే టెంపరేచర్ స్క్రోటంలో కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. ఇది అబ్డామన్ లో ఉండిపోతే తర్వాత పెద్దగైనాక ఈ చైల్డ్ కి ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి, అందుకని ఇంపార్టెంట్. రెండవ నెలలో శిశువు ప్రవేశించాక తల్లిదండ్రులు శిశువుతో ఆనందమైన క్షణాలను గడుపుతారు. వారు తల్లిని గుర్తుపట్టడమే కాదు, ఆమెను చూసి పలకరిస్తూ బోసి నవ్వులు నవ్వటం కూడా ఆరంభమవుతుంది. మరి ఈ సమయంలో తల్లి తండ్రి శిశువు అన్ని రకాలుగా ఎదిగేందుకు శాయశక్తులా ప్రయత్నం చేయాలి. శిశువు రెండవ నెలలోకి ప్రవేశించాక శిశువు ఎదుగుదల విషయంలో పలు రకాల మైల్ స్టోన్స్ చోటు చేసుకుంటాయి. వారు తల్లిని గుర్తుపట్టడంతో పాటుగా స్మైల్ చేయటం ఆరంభిస్తారు కూడా. అలాగని ఏ ఇద్దరి శిశువుల్లో ఈ మైల్ స్టోన్స్ ఒకేలా రీచ్ కాకపోవచ్చు. ఒకరు రెండవ నెల పడిన వెంటనే స్మైల్ చేస్తే మరొకరు 2 పూర్తిగా నిండాక చేయొచ్చు. అందుకే బేబీస్ని కంపేర్ చేయటం కూడా సరైన పద్ధతి కాదు. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు ఒక తీరుగా ఉండరు. ఎవరి ప్రత్యేకత వాళ్ళకుంటుంది. ఆ ప్రత్యేకతను మనం గుర్తించాలి, దాంతో ముందటికి నడవాలి. No two individuals are similar in this world. Each one is unique in their own way. We have to accept that uniqueness and move forward. కనుక ఈ ఎదుగుదల గమనంలో అందరూ ఒక్క తీరుగానే రావాలంటే రాకపోవచ్చు. ఒక నెల ఇటు అటు మార్పు ఉండొచ్చు ఒకరికి. కనుక ఒకరిని చూసి ఒకరు కంపేర్ చేసుకోవడంలో ఏమి తల్లిదండ్రులు ఒకరిని చూసి ఇంకోరు పోల్చుకోవద్దు. కేవలం చక్కటి వాతావరణాన్ని వారు ఎదిగేందుకు క్రియేట్ చేయడం ద్వారా శిశువు ఆరోగ్యంగా ఆనందంగా ఎదిగేందుకు మీరు సాయం చేసిన వారవుతారు. ఈ విషయంలో తల్లి ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీంతోపాటు అదే పనిగా వరి కాకుండా శిశువు ఎదగాల్సిన రేట్లో పెరుగుతున్నదా లేదా అని చెక్ చేయాలి. కానీ అదే పనిగా మాత్రం కాదు. వాడు పాకుతున్నాడు, మావాడు పాకట్లేదు. వాడు ముచ్చట పెడుతున్నాడు, మావాడు పెట్టట్లేదు. వాడు నవ్వుతున్నాడు, మావాడు నవ్వట్లేదు. ఒక నెల అటు ఇటు అయినా పర్వాలేదు. కానీ పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ రేంజ్లో ఉన్నాయా లేదా అని చూసుకోవడం తప్పనిసరి. రేంజ్లో ఉన్నంత మట్టుకు ఏం గాబరా పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని జబ్బులు మొట్టమొదటనే మనం గుర్తించి సరిదిద్దగలిగే అవకాశం ఉంటుంది. కనుక రేంజ్లో ఉంటే పర్వాలేదు. రేంజ్ దాటి కూడా ఇంకా రాకపోతే అప్పుడు పిల్లల డాక్టర్ విశ్లేషించి జబ్బు మూలంగా ఉందా, మామూలు వేరియేషనా అని మీకు నచ్చ చెప్పగలుగుతాడు. ప్రత్యేకించి శిశువుకి ఎలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాము అని మీరు అడగచ్చు. కేవలం చిన్న మార్పులను చేయడం ద్వారా ఇది సాధించొచ్చు. మొదటిది లవ్ యువర్ బేబీ. ఏ తల్లి అయినా తన శిశువుని పంచప్రాణాలుగా పెంచుకుంటుంది, ఇది నిజం. కానీ కేవలం ఒక డ్యూటీ మైండ్తో మాత్రమే కాకుండా సమయం దొరికినప్పుడల్లా శిశువుతో కనెక్ట్ కావాలి. వారిని ఎత్తుకుని గుండెలకు దగ్గరగా హత్తుకోవటం, వారితో ఊసులు చెప్పటం, మాట్లాడటం, వారి నవ్వులు ఎంజాయ్ చేసేందుకు టైం కేటాయించటం. ఫిజికల్ పరిస్థితే కాదు, మానసిక పరిస్థితి, మనుషుల యొక్క పరిస్థితి కూడా ముఖ్యం. కనుక ఆశావాహ దృక్పథంతో ఉన్న వాతావరణం, ప్రేమపూర్వకంగా ఉన్న వాతావరణం, పిల్లలకు వాళ్ళు చెప్పింది వినడం, దానికి ప్రతిస్పందన చేయడం అనే వాతావరణం ఉన్నప్పుడేమో మంచి ఎదుగుదల ఉండే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే డిస్టర్బ్ ఫ్యామిలీ ఉంటుందో ఆ కుటుంబంలో ఏమన్నా మనస్పర్ధలు, వ్యత్యాసాలు, ఒకరికొకరికి పడకపోవడము, ఆ వాతావరణం డిస్టర్బ్ అయినప్పుడు మనకు పిల్లలకు ఏం తెలియదు, ఎడ్డోళ్ళు అని అనుకోవద్దు. వాళ్ళ తెలివి వాళ్ళకు ఉంటుంది. వాళ్లకు ఎంత తెలివి ఉంటుందంటే మనకు 5 సెన్సెసే ఉంటే వాళ్లకు 6th సెన్స్ కూడా ఉంటుంది.
ఆ 6th సెన్స్తో అన్ని గుర్తుపట్టగలుగుతారు వాళ్ళు. ఎందుకంటే దే ఆర్ ప్యూర్ ఇండివిజువల్స్కు 6th సెన్స్ ఉంటుంది కనుక వాళ్ళకి ఏం తెలియదు అని అనుకోవద్దు. ప్రేమపూర్వక వాతావరణం ముఖ్యము వాళ్ళ మంచి ఎదుగుదలకు. రెండవ ముఖ్య అంశం గెట్ టు నో యువర్ బేబీ. అంటే మీ శిశువు ప్రతి కదలికని వారు వాటి ద్వారా ఏమి సూచిస్తున్నారో అనే అంశాలను గమనిస్తూ ఉండాలి. శిశువు ఏం చేయడం ద్వారా హ్యాపీగా ఉన్నాడు, శిశువుకి అసౌకర్యంగా ఉంటే ఎలా వ్యక్తపరుస్తున్నాడు, ఇలా అన్నమాట. గివ్ యువర్ బేబీ స్పేస్. శిశువుకి కావలసిన అటెన్షన్ ఇవ్వటం మంచిదే, కానీ మరీ ఎక్కువ కాదు. వారికంటూ వారికి కొంత సమయాన్ని ఇవ్వాలి. ఒకవేళ ఏడుస్తూ ఉంటే బాగా కంగారు పడకుండా కాసేపు వారిని చూడాలి. అంతేకాని ఏడ్చాడు కదా అని ఎత్తుకుని ఊపేస్తూ తిరగనవసరం లేదు. చుట్టుపక్కల జరిగే ప్రతి నాయిస్కి, పడే వెలుతురికి వారిని రెస్పాండ్ కానివ్వండి. ఇలా చేయడం ద్వారా వారు తమంతట తాముగా డెవలప్ అయ్యే అవకాశాన్ని వారికి మీరు ఇస్తున్నట్టు. వాంత అంటే అనకపోతే, వాడు నవ్వితే మనం నవ్వకపోతే, ఆ ముఖ కవలికలను మనం గమనించకపోతే, మన ముఖ కవలికలు వాడు గమనించేటట్టు అవకాశం ఇవ్వకపోతే, మనము లాలిపాట పాడకపోతే, బేబీ టాక్ చేయకపోతే, బుచ్చిబుచ్చి మాటలు మాట్లాడకపోతే, అప్పుడు ఆటిజం అండ్ బిహేవియరల్ డిజార్డర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మానసిక పరిస్థితి, మానసిక ఎదుగుదల ఇవన్నిటికీ వాతావరణంకు సంబంధించింది. కనుక జన్యు పదార్థం ఒక ఎత్తు అయితే వాతావరణ పరిస్థితులు ఇంకొక ఎత్తు. మరో ముఖ్యమైన అంశం, శిశువు టైమింగ్ మీకు తెలియాలి. సాధారణంగా నవజాత శిశువులు 2వ నెలలో పడ్డాక నిద్రతో పాటు యాక్టివ్గా ఉండే స్థితిలో ఉండే సమయం ఏది అని తెలుసుకోవాలి. ఈ సమయంలోనే వారి శారీరక, మానసిక అభివృద్ధికి బాటలు వేయగలుగుతారు తల్లిదండ్రులు. కానీ వివిధ రకాల స్టేజిల్లో వారు చాలా తక్కువ సమయం గడుపుతారు. కాబట్టి శిశువు టైమింగ్ని గనక తల్లి చక్కగా తెలుసుకోవటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. పిల్లలతో చాలా నేర్చుకునేవి ఉంటాయి పెద్దలు. వాళ్ళు ప్యూర్ ఇండివిజువల్స్, మనసులో కల్మషం ఉండదు, స్వేచ్ఛ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, దాంట్లో ఏగో ఉండదు. అప్పుడే ఏడుస్తారు, అప్పుడే నవ్వుతారు, వాళ్ళ ఫిక్సేషన్ అనేది ఉండదు. అదే పెద్దలకైతే అన్ని విపరీత పరిస్థితులే. కనుక పిల్లలను చూస్తే పెద్దోళ్ళు అందరూ చెడిపోయే వాళ్ళు కూడా మంచోళ్ళు కాగలరు. ఎస్పెషలీ గ్రాండ్ మదర్స్, గ్రాండ్ పేరెంట్స్, ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. తాతలకు, అమ్మమ్మలకు, నాయనమ్మలకు దేవుడిచ్చిన వరం అనుకోవాలి పిల్లలతో సమయాన్ని గడపడం. ఎందుకంటే అటువంటి అవకాశం వచ్చినప్పుడు, పిల్లలతో ఉన్నప్పుడు మన భావాలు, మన అలవాట్లు, మన గుణాలు పిల్లల మాదిరిగా అయిపోతాయి. కోపం వచ్చినా క్షణికమే. అటువంటిది పెద్దవాళ్ళకు ఉంటుందా? ఉండదు, పిల్లలకే ఉంటుంది. కనుక పిల్లలతో నేర్చుకునేది ఎక్కువగా ఉంటుంది. కనుక పిల్లలతో ఎక్కువగా సమయం గడపడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళను టైమింగ్స్ అని, ఈ టైంకు నువ్వు వండుకోవాలి, ఈ టైంకు లేవాలి, ఈ టైంకు పాలు తాగాలి, ఈ టైంకు లేవాలని వాళ్ళని ఒక మిషన్ తయారు చేయకండి. నవజాత శిశువుల తల్లిదండ్రుల్ని ఆందోళన పెట్టే మరో కండిషన్ పెనైల్ అడిషన్. మగ శిశువుల్లో కనిపించే ఈ కండిషన్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. మగ శిశువుల్లో పెనిస్ లేదా అంగంపై చర్మ సంబంధ సమస్యే పెనైల్ అడిషన్. అంగం కొస భాగంలో స్కిన్ హీల్ అయిన తర్వాత అతుక్కొని పోవటం ఈ సమస్యలో ముఖ్య భాగం. ఈ భాగం చర్మం హీలింగ్ క్రమంలో అతుక్కొనిపోయే పరిస్థితి ఏర్పడొచ్చు. కేవలం ఇలానే కాకుండా శిశువుల్లో అంగం మీద ఉండే ఫోర్ స్కిన్ బిగుతుగా ఉన్నట్టు ఉండడం వల్ల కూడా ఇబ్బందులు రావచ్చు. ఈ కండిషన్స్ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పెనైల్ అడిషన్ అంటే నార్మల్ గా పెనిస్ పైన ఉన్న చర్మము ఇట్ షుడ్ బి ఏబుల్ టు బి రిట్రాక్ట్ అనమాట. అంటే మనం మామూలుగా స్కిన్ వెనక ఫోర్ స్కిన్ అంటాం. ఫోర్ స్కిన్ ఈజ్ ద స్కిన్ అబౌట్ ద గ్లాన్స్, అంటే టిప్ ఆఫ్ ద పెనిస్ పైన స్కిన్ ని ఫోర్ స్కిన్ అంటారు. ఆ ఫోర్ స్కిన్ నార్మల్ గా వెనకకి వెళ్ళాలన్నమాట. అయితే స్మాల్ బేబీస్ లో స్వతహాగా బై బర్త్ ద పెనిస్ ఈజ్ ద ఫోర్ స్కిన్ ఇస్ టైట్లీ అదే, అంటే గట్టిగా పట్టుకుంటుంది గ్లాన్స్ కి. సో దట్ ఈస్ నార్మల్ అప్ టు 3, 4, 5 months దాకా. సో బట్ ద మదర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఈ ఫోర్ స్కిన్ స్నానం చేసినప్పుడు జెంటిల్ గా వెనకకి లాగడం ప్రయత్నం చేయాలా. కొంతమంది పిల్లల్లో ఈ ఫోర్ స్కిన్ బాగా టైట్ ఉండి ఇట్ గెట్స్ స్టక్ టు ద పెనిస్, టు ద గ్లాన్స్. దాన్ని ఫైమోసిస్ అంటారు ఇంగ్లీష్లో.
ఇటువంటి పిల్లల్లో అంటే యూజువల్గా యూరిన్ ఇన్ఫెక్షన్ రావడము, వెయిట్ గెయిన్ ఉండకపోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అందుకొరకు వాళ్ళకి దే నీడ్ సంథింగ్ కాల్డ్ సర్కంసిషన్. బిఫోర్ సర్కంసిషన్ ఆయింట్మెంట్స్ ఉంటాయి, దట్ వీ కెన్ ట్రై. ఒక 1-2 months కొరకు ద టిప్ ఆఫ్ ద గ్లాన్స్ అంటే టిప్ ఆఫ్ ద పెనిస్ అప్లై చేసి స్కిన్ జెంట్గా ఎన్నికకి రిట్రాక్ట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ గెట్స్ కరెక్టెడ్. బట్ సమ్ కండిషన్స్ అది కరెక్ట్ కాదు, దెన్ దే షుడ్ గో ఫర్ సర్కంసిషన్. ఈనాటి జీవనరేఖ చైల్డ్ కేర్ లో చూసిన అంశాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. మగ శిశువుల్లో బీర్జాలు లేదా టెస్టికల్స్ వాటి స్థానంలోకి దిగకపోవటం ఒక సాధారణ సమస్య. శిశువు పుట్టిన తర్వాత ఒకవైపు లేదా రెండు వైపులా బీర్జాలు లేకుండా బీర్జపు తిత్తి ఖాళీగా ఉంటే అది అన్డిసెండెడ్ టెస్టికల్స్ కండిషన్ గా గుర్తించాలి. కేవలం ప్రీమెచ్యూర్ గా పుట్టే శిశువుల్లో మాత్రమే కాదు, టర్మ్ బేబీస్ లో కూడా ఈ కండిషన్ రావడం చూస్తాం. దానంతటా అదే సర్దుకునే కండిషన్ అయినా కూడా ఒకవేళ అలా జరగని పరిస్థితిలో వైద్య సహాయం అవసరం పడుతుంది. మగ శిశువుల్లో అంగం పైన ఉండే చర్మం వివిధ కారణాల వల్ల అంగం టిప్ దగ్గర అతుక్కొని పోవటం లేదా బాగా బిగుతుగా ఉండటం కండిషన్స్ నే పెనైల్ అడేషన్ అంటారు. వైద్య సూచన మేరకు ఆ చర్మాన్ని వెనక్కు నెమ్మదిగా లాగటం, అలాగే కొందరిలో సమస్య అనుగుణంగా కొంత వైద్య సహాయం తీసుకోవటం తప్పనిసరి. శిశువు ఎదుగుదలకి అనుకూలంగా ఉండే వాతావరణాన్ని ఇంట్లో క్రియేట్ చేయడం ద్వారా వారు హ్యాపీగా హెల్దీగా పెరిగేందుకు సహాయపడవచ్చు. శిశువు మెలకువగా ఉండే టైంలో వారితో సంభాషించటం, వారితో ఆటలాడటం ద్వారా వారి ఎదుగుదలకి తోడ్పడ్డట్టే. ఏ ఇద్దరు శిశువులను పోల్చటం మంచిది కాదు. ఎందుకంటే గ్రోత్ అనేది ఏ ఇద్దరిలోనూ ఒకేలా జరగదు. ఒక డ్యూటీ మైండ్తో మాత్రమే కాకుండా సమయం దొరికినప్పుడల్లా శిశువుతో కనెక్ట్ కావాలి. శిశువుకి కావలసిన అటెన్షన్ ఇవ్వటం మంచిదే, కానీ మరీ ఎక్కువ కాదు. వారికంటూ వారికి కొంత సమయాన్ని ఇవ్వాలి. ఒకవేళ ఏడుస్తూ ఉంటే బాగా కంగారు పడకుండా కాసేపు వారిని చూడాలి. నవజాత శిశువులు 2వ నెలలో పడ్డాక నిద్రతో పాటు యాక్టివ్గా ఉండే స్థితిలో ఉండే సమయం ఏది అని తెలుసుకోవాలి. ఈ సమయంలోనే వారి శారీరక మానసిక అభివృద్ధికి బాటలు వేయగలుగుతారు తల్లిదండ్రులు. జీవనరేఖ చైల్డ్ కేర్ లో మేమందించిన వివరాలు మీకెంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. మరో అంశంతో మళ్లీ మీ ముందుంటుంది మీ జీవనరేఖ చైల్డ్ కేర్. అంతవరకు సెలవు, నమస్కారం. జీవనరేఖ చైల్డ్ కేర్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.